పేపర్ 2లో మనకు 2 పేపర్లు ఉంటాయి. ఒకటి మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ అని, రెండోది సోషల్ పేపరు అని. ఎవరైతే బయోసైన్స్ టీచర్లు, ఫిజికల్ సైన్స్ టీచర్లు, మ్యాథమెటిక్స్ టీచర్లు స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారో వాళ్ళందరూ పేపర్ 2 మ్యాథ్స్ మాత్రమే ఎలిజిబుల్, ఆ పేపరు మాత్రమే రాయాలి. ఎవరైతే సోషల్ టీచర్గా పనిచేస్తున్నారో వాళ్ళు కంపల్సరీ పేపర్ 2 సోషలే రాయాలి. సార్ మరి హెడ్ మాస్టర్లం మేము ఏది రాయాలి? ప్యానల్ గెస్ట్ హెడ్ మాస్టర్గా మేము పనిచేస్తున్నాము, మేము ఏమి రాయాలి అంటే, మీరు ఏ స్కూల్ అసిస్టెంట్ కేడర్ నుంచి వచ్చారో, అంటే మీరు గెస్ట్ హెడ్ మాస్టర్ కన్నా ముందు స్కూల్ అసిస్టెంట్గా పనిచేసి ఉంటారు, మీరు ఏ క్యాడర్లో పనిచేశారో ఆ సబ్జెక్ట్లోనే మీరు టెట్ రాయాలి. ఉదాహరణకు ఒక మ్యాథ్స్ స్కూల్ అసిస్టెంట్ హెడ్ మాస్టర్గా ప్రమోషన్ తీసుకున్నాడు. మొన్న ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత భారీ స్థాయిలో ప్రమోషన్లు ఇచ్చారు. మీరు ఖచ్చితంగా మ్యాథ్స్ స్కూల్ అసిస్టెంట్గా పనిచేశారు కాబట్టి ఈ టెట్లో పేపర్ 2 మ్యాథ్సే రాయాలి. బయోసైన్స్ నుంచి వస్తే బయోసైన్సే రాయాలి. సోషల్ నుంచి వస్తే మాత్రం పేపర్ 2 సోషల్ రాయాలి. ఇది బాగానే ఉంది. మరి లాంగ్వేజ్ టీచర్లు ఉన్నారుగా సార్, తెలుగు, ఉర్దూ, హిందీ, ఆంగ్లం ప్రధానంగా, అదేవిధంగా కొన్ని మరాఠీ టీచర్లు కూడా ఉన్నారు మన యొక్క బార్డర్ ప్రాంతంలో. వీళ్ళు ఏమి రాయాలి అంటే, ఈ యొక్క విద్యా హక్కు చట్టంలో కానీ ఎన్సిటిఈ గైడ్లైన్స్లో కానీ ఏముంటుంది అంటే, ఎవరైతే ఈ యొక్క మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ కానీ లేదా సోషల్ టీచర్లు కాకుండా ఇతర టీచర్లు ఎవరున్నా, అంటే ముఖ్యంగా లాంగ్వేజ్ టీచర్లు ఎవరున్నా, వారు ఏ లాంగ్వేజ్ టీచర్గా పనిచేస్తున్నారా ఆ లాంగ్వేజ్ టీచర్లకు పేపర్ 2లో మ్యాథ్స్ అయినా రాసుకోవచ్చు, సోషల్ అయినా రాసుకోవచ్చు. ఆ వెసులుబాటు అనేది ఉంది. అంటే పేపర్ 2 మీరు రాయాలి. ఉదాహరణకు ఒక మనిషి ఏమంటారంటే, సార్ మేము బీఎస్సీ బయోసైన్స్తో బయాలజికల్ సైన్స్ ఫస్ట్ మెథడు, రెండో మెథడ్ తెలుగు మెథడ్ తీసుకొని ఎంఏ తెలుగుతో మేము స్కూల్ అసిస్టెంట్ తెలుగుగా లేదా ఎంఏ ఇంగ్లీష్తో స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్గా వచ్చాం, కానీ మా బ్యాక్గ్రౌండ్ అంతా బయోసైన్స్, ఇంటర్మీడియట్లో డిగ్రీలో బయాలజీ, ఫిజిక్స్, మ్యాథ్స్ ఉంది, ఇప్పుడు మేము ఏది రాయాలనే డౌట్ ఉంటుంది. అయితే లాంగ్వేజ్ టీచర్లకు ఆ మినహాయింపు ఉందండి. మీరు సోషల్ అయినా రాసుకోవచ్చు లేదా మ్యాథ్స్ పేపర్ అయినా రాసుకోవచ్చు. కానీ ఎల్పీ టీచర్లైనా స్కూల్ అసిస్టెంట్ టీచర్లైనా ఖచ్చితంగా పేపర్ 2నే రాయాలి. పేపర్ 1 ఒక్కరే రాయాలి. ఎవరు? హెచ్జిటి టీచర్లు, ఆ హెచ్జిటి పాఠశాలలో ఉన్న ఎల్ఎఫ్ఎల్ హెడ్ మాస్టర్ మాత్రమే.